రైజ్ PRA. నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీడీపీపై అభిమానంతోనే ఊరూరా నాయకుల విగ్రహాల ఏర్పాటు చేయడం అభినందనీయమన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నేతివారిపాలెంలో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాల ఆవిష్కరణ. వ్యవసాయంలో సాంకేతికత అందిపుచ్చుకోవాలన్న బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్. కిసాన్ మేళాలో శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని వెల్లడి. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోటు ప్రమాదం. ప్రాణాలతో బయటపడిన 7 మత్స్యకారులు, 2 తీవ్ర గాయాలు. టీడీపీపై అభిమానంతో ఊరూరా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కొండేపి మండలంలోని నేతివారిపాలెంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను ఆవిష్కరించారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశ కార్యకర్తలారా, టీడీపీ స్థాపించినప్పటి నుండి పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిందన్నారు. సుమారు 40 ఏళ్లకు పైగా రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఏకైక పార్టీగా గుర్తింపు పొందిందన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరు కూటమి ప్రభుత్వమని పేర్కొన్నారు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, ఎర్రగొండపాలెం, దర్శి టీడీపీ ఇన్ఛార్జీలు గూడూరి ఎరిక్షన్ బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, నాయకులు గొర్రెపాటి రామయ్య చౌదరి, వసంతరాయుడు, పున్నయ్య చౌదరి, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ఇక్కడికి రావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2 మహనీయులు, ఎన్టీ రామారావు గారు పేద బడుగు వర్గాలకి ఆయన ప్రతినిధిగా నిలబడి తెలుగువారికి ఆరాధ్యుడిగా ఈ దేశంలోనే గుర్తింపబడితే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రైతాంగానికి తోడుగా, రైతులతో పాటు పేద వర్గాలకు తోడుగా నిలబడినటువంటి మహనీయులు శ్రీ ఆంజనేయులు గారు. వాళ్ళిద్దరితోటి కలిసి రాజకీయాల్లో పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎంత ఇబ్బంది పెట్టి జైలు పాలైనా సరే కార్యకర్తలు అందరూ కూడా ఆయన వెనక నిలబడి మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఎప్పుడు లేని విధంగా అధికారంలో తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ఇచ్చిన ప్రకారం
అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి కూడా అయిన దానికి అవ్వని దానికి కూడా మన పార్టీ మీద చెడు ప్రచారం చేయాలని చెప్పి ఇవాళ కూడా వెస్ట్ గోదావరి కానీ అటు ఇటు వెళ్ళి తిరిగి జరగని దాన్ని కూడా జరిగినట్టు చెప్తూ అంతా కూడా మాయ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని జన్మలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి కావటం అసాధ్యం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు మనం ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా మన ఎన్నికల్లో మనం అధికారంలో రావడం జరిగింది. ఆ రోజు చెప్పిన విధంగా ఏదైతే సూపర్ 6 చెప్పామో 200 రూపాయల పెన్షన్ 2000 చేసినా, 2000ని 4000 చేసినా, 500 రూపాయల పెన్షన్ని 1500, 3000, ఈరోజు 6000 చేసినా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మనందరం కూడా చెప్పాల్సిన అవసరం బాధ్యత. దాదాపు 1975 సంవత్సరంలో ఆయన తెలియదు సత్య గారికి వాళ్ళ నాన్నగారు పూర్ణయ్య గారు ఉండేవారు. పూర్ణయ్య గారు వారి నాయనకి సేవ చేస్తుంటే నేను మా తండ్రి గారికి సేవ చేస్తూ చెన్నైలో అక్కడ నగరంలో మేమందరం కూడా కలిసిమెలిసి అక్కడ ఉండేవాళ్ళం. దాదాపు 50 సంవత్సరాల పైన మా స్నేహితం అది కూడా. ఎప్పటికీ మా అన్నగారు కీర్తిశేషులు మాగుంటి సుబ్బరామరెడ్డి గారు 1991 సంవత్సరంలో పోటీ చేస్తున్నప్పుడు ఆంజనేయులు గారికి ప్రత్యక్షంగా ఆయన ఆశీస్సులు తీసుకోలేకపోయినా పరోక్షంగా ఆయన ఆశీస్సులు తీసుకొని కూడా మా గెలుపులో వారు కూడా ఎంతో పాలు పంచుకుంటారని చెప్పడానికి చాలా గర్వంగా చెప్తుంటారు. పెద్ద ఆయన కూడా ఆ రోజుల్లో ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉంటాం, 2 సార్లు మంత్రిగా ఉంటాం. అదేవిధంగా మేము ఆ రోజుల్లో ఎన్నికలకు వచ్చినప్పుడు ప్రచారాలకు వస్తే కొన్ని ఊర్లకి రోడ్లు కూడా లేవు. ట్రాక్టర్ ఇంజన్లో కారు అక్కడ పెట్టేసి ఇంజన్లో తిరిగేసి ఇంజన్లో ప్రచారాలు చేసిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ఉన్న 2 టర్ముల్లో మినిస్టర్గా ఉండి అనేక సేవలు అందించారు నీతి నిజాయితీగా. ఈ రోజుకి ఎక్కడన్నా కూడా సెక్రటేరియట్ ఎట్టన్నా పోయామంటే మన దామచల్ల ఆంజనేయులు గారు అనగానే ఆయన ఒక నిజాయితీ పరుడు, నీతిపరుడు. అదేవిధంగా ఆయన ఏ పని చేయాలన్నా కూడా అనేక సార్లు వచ్చి పనిచేసేదాకా దాన్ని వెంబడిపడి పనిచేసే వ్యక్తి ఆంజనేయులు గారు అని చెప్పేసి ఈ రోజుకి కూడా మన పెద్ద ఆయన ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు. చేసిన సేవలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మన కొండేపికి అనేక రోడ్లు కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు స్వామి గారు కానీ, అదేవిధంగా మన సత్య కానీ ఇద్దరు ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గం చాలా అభివృద్ధి ముందుకు పోతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి మనందరికీ కష్టకాలంలో ఏ విధంగా 1924గా కష్టం మీరందరూ చూస్తుంటారు. మనందరం కూడా కొండేపిలో ఒక కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి ఉన్నాం, గుర్తుందా? అప్పుడు ఎవరికి మైక్ ఇచ్చినా ఏం చెప్పేవాళ్ళంటే, అన్నా మమ్మల్ని అట్ట ఇబ్బంది పెడుతున్నా, అన్నా ఇట్ట ఇబ్బంది పడుతున్నారంటే దయచేసి ఆలోచించండి, మీరు అది మర్చిపోవద్దు. 29న తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం తెచ్చుకోలేకపోతే మన రాష్ట్ర రాజధాని అమరావతి పోతే, మన అభివృద్ధి పోతే, మనమందరం రాక్షస పాలన చూడాల్సిన పరిస్థితి. ఒక గొప్ప వ్యక్తి ఆయన వ్యాపారంలోనే కాదు, రాజకీయంలో కూడా మన నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలో ఒక స్థానాన్ని సంపాదించి పెట్టిన వ్యక్తి. మాలాగా వెనకబడిన ఊరు నా ఊరు, మీకు చెప్పాలి ఇవాళ చాలా వెనకబడిన ఊరు ఈ నియోజకవర్గంలో. మాలపాడు అంటే చాలా నియోజకవర్గం వెనకబడిన ఊరు. ఆ రోజుల్లో నాకు 200 ఇల్లులు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 200 ఇల్లులు ఇచ్చాడండి, హౌసింగ్. అట్లాగే 60 లక్షలు వెనకబడిన ప్రాంతం, ఒక్క చెరువు లేదు, కుంట లేదు. కనీసం ఈయన ఎమ్మెల్యే వచ్చిన రోజున ఒక్క రోడ్డు కూడా మా ఊర్లో లేదు. ఆయన వచ్చిన తర్వాతే అక్కడ చెక్ డ్యామ్స్ ఏర్పడ్డాయి, ఆయన వచ్చిన తర్వాతే సిమెంట్ రోడ్లు ఏర్పడ్డాయి, అన్నీ ఏర్పడ్డాయి. ఇది ఒకటే నిదర్శనం. ఇక్కడ పల్లూరు మండలం వాళ్ళు కూడా చాలా మంది చూశారు. అలాగే కొండేపి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మనందరికీ కూడా జిల్లాలో పెద్ద ఆయన అని పిలువబడే మహనీయులు దామచల్ల ఆంజనేయులు గారు. మీ అందరికి కూడా తెలుసు, కొండేపి కందుకూరు నియోజకవర్గం పక్క పక్కన ఉంటాయి. ఈరోజు కందుకూరు నియోజకవర్గానికి, కొండేపి నియోజకవర్గానికి ఏ కనెక్టివిటీ రోడ్డు వచ్చినా మహనీయులు దామచల్ల ఆంజనేయులు గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. దామచర్ల కుటుంబము అలాగే స్వామి గారు వేరు కాదు. వీళ్ళు ఈ విధమైనటువంటి విధానాల ద్వారా ఒకరైతేనేమో
జిల్లా హెడ్ క్వార్టర్లో అన్ని విధాలుగా ఏదున్నా మాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు. సత్య గారు అయితే ఈ జిల్లాకు సరిపోడని చెప్పి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పెట్టారు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే ఆ స్థాయికి వారు ఎదిగేదానికి కారణం వారు దామచర్ల ఆంజనేయులు గారు అవలంబించినటువంటి విధానాలని కొనసాగించడమే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి వారిద్దరికీ ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ నేను సెలవు. కొండేపి నియోజకమే ప్రాణంగా, కొండేపి నియోజకంలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా చిరస్మరణీయుడైనటువంటి పెద్ద ఆయన శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి యొక్క మరి విగ్రహార్చన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. వీరిద్దరి యొక్క మరి స్ఫూర్తి, వీరిద్దరి యొక్క సిద్ధాంతాలు, వారి నైతిక విలువలను మనం రాజకీయాల్లో పాటిస్తూ ముందుకు సాగి ఈ నియోజకంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా ఈ వేదికగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు. మీ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మా గొట్టిపాటి కుటుంబానికి, మా తాతగారు హనుమంతరావు గారికి, దామచర్ల ఆంజనేయులు గారికి మంచి బంధం ఉండేది. అట్లాగే మా ఇద్దరు కుటుంబాల మధ్య ఆ బంధం ఇంకా అట్లాగే కొనసాగుతోంది. వారు చేసిన అభివృద్ధి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఇద్దరు పెద్దల స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా ఇలాగే పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దామచర్ల ఆంజనేయులు గారు రాజకీయాలను పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం ఎంచుకున్న మహానాయకులు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పనిచేసిన నాయకుడు. ఆయన సేవలు, ఆయన సరళత, ఆయన నిబద్ధత నేటికి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన భువనేశ్వరి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో మూల విరాట్టును దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేయగా టీటీడీ చైర్మన్ ఈవో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చపి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடக ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ మేడం అక్కడే ఒక ఫోటో మేడం అక్కడే பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள்
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని అధిక దిగుబడులు సాధించాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రైతులకు సూచించారు. బాపట్లలో జరిగిన కిసాన్ మేళాలో శాస్త్రవేత్తలు చెప్పే పద్ధతులను, సూచనలను రైతులు పాటించాలని కలెక్టర్ అన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు ఆధునిక సాగు విధానాలను అవలంబించాలన్నారు. వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు దానికి తగ్గట్టుగా పంటలు వేసుకోవాలన్నారు. వ్యవసాయంతో పాటు ఉద్యాన, పశు, మత్స్య రంగాలపై రైతులు దృష్టి సారిస్తే అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. వ్యవసాయ సమాచారానికి సంబంధించిన బ్రోచర్, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఉత్తమ రైతులను సన్మానించి వివిధ ప్రదర్శనలలో ఉన్న స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా వ్యవసాయాధికారి ఏ లక్ష్మి, ఆత్మ పీడి జి వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జేడి వేణుగోపాల్, ఏపీ ఎంఐపి పీడి నీలిమ, ఉద్యాన శాఖ డీడీ ఖలీం, మార్క్ఫెడ్ డిఎం కరుణశ్రీ, పౌర సరఫరాల శాఖ డిఎం శ్రీలక్ష్మి, ఏడీఏ అన్నపూర్ణ, తాత జయప్రకాష్ నారాయణ, రావిపూడి నాగమల్లేశ్వరరావు, శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం రత్న, కృష్ణవేణి, డిడి స్మిత్, అచ్యుతరాజు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా రైతు సోదరులు అందరికీ కూడా నమస్కారం. చక్కటి కార్యక్రమం కిసాన్ మేళా ఆత్మవారి సౌజన్యంతో ఈరోజు బాపట్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నారు. రైతులతో అధికారులతో పాటు కొన్ని కంపెనీస్ కూడా ఇఫ్కో, ఫ్లిప్కో, గ్రోమో, డ్రోగో, డ్రోన్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే శాస్త్రవేత్తలు మాట్లాడారు. మధ్యాహ్నం కూడా కొన్ని సెషన్స్ ఉన్నాయి. రైతులందరూ కూడా దయచేసి గమనించి దీన్ని అర్థం చేసుకోవాలని మొట్టమొదటిగా కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లాలో ఊరికే ఒక కార్యక్రమం చేయాలని నేను ఎప్పుడూ అనుకో. ప్రభుత్వం వాళ్ళు చెప్పారు, మనకు బడ్జెట్ వచ్చింది కాబట్టి చేయి కడుపుకుందాం. దయచేసి ఎవరు కూడా అట్లా చేయకూడదని కోరుకుంటున్నాను. ప్రతి నిమిషం, ప్రతి గంట మనం ఒక పని పైన పెట్టినప్పుడు దాని దాంట్లో చిన్న ఆంజనేయులు ఉద్యాన శాఖ నుంచి కూడా వారు వచ్చేవారు, వారిని కూడా వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాము. పాలేటి శంకర్రావు గారు ఇవ్వడం జరిగింది. దండా చిన్న ఆంజనేయులు సన్నాఫ్ రామస్ చేయడం జరిగింది. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ మోపిదేవి శ్రీనివాస్ డిపార్ట్మెంట్ వారు, ఎర్రగుల్ల పోతురా, కట్ట రాజరత్నం, చీరాల నగర్, చీరాల మండలం సన్మానించుకున్నాము. శాఖతో పాటుగా అనుబంధ శాఖల అధికారులందరూ కూడా ఉన్నాము. దేశవ్యాప్తంగా చేపట్టిన రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు ఒక దశకు చేరుకుంటున్న సమయంలో మార్కాపురం జిల్లా ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన ఖమ్మం రైల్వే స్టేషన్ను ఈ నెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించనున్న నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నుండి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఆహ్వానం అందింది. అమృత్ భారత్ పేరిట దేశవ్యాప్తంగా 261 రైల్వే స్టేషన్లను పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఒంగోలు, సింగరాయకొండ, ఖమ్మం రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు అవకాశం లభించింది. ఖమ్మం రైల్వే స్టేషన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేటాయించిన 11.60 కోట్లతో ప్లాట్ఫారాలు అభివృద్ధితో పాటు ప్రయాణికులు వేచి ఉండే గదుల ఏర్పాటు, పరిసరాల అభివృద్ధి, వంతెన మార్గాలు పూర్తి స్థాయిలో చేపట్టారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు 2 ఏళ్ల కిందట సీఎం చంద్రబాబు కోరిక మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అమృత్ స్టేషన్ల ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఖమ్మం ప్రాంత ప్రజలు రైల్వే స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రధాని మోదీకి సంఘీభావం తెలపాలన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమృత్ స్టేషన్లు అనేది ఒక దాదాపు 2 సంవత్సరాల క్రితం భారతదేశంలో 261 స్టేషన్లు అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళికను తయారు చేసి, ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో అయితే
ఒంగోలు, సింగరాయకొండ, ఖమ్మం స్టేషన్. రేపు 17వ తారీఖున ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న ఎంపీలందరూ కూడా రైల్వే స్టేషన్లో కూడా వచ్చి ఆ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా గౌరవ రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు కూడా మా అందరికీ ఆహ్వానం పలకటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. అది ఖమ్మం రైల్వే స్టేషన్ దాదాపు 11,62,00,000 రూపాయలతో దీనిని అభివృద్ధి చేయడం కూడా జరిగింది. చాలా అందంగా వచ్చింది రైల్వే స్టేషను. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కూడా ఏర్పరచుకుంటూ రైళ్లు రాకపోకలకు కూడా అన్ని సజావుగా కూడా జరుగుతూ ప్యాసింజర్స్ ఇంకా కూడా ఇంప్రూవ్ అయ్యేదాని కొరకు, ఇంకా అవసరమైన కూడా అభివృద్ధి కూడా చేసేదాని కొరకు కూడా రైల్వే శాఖ వారు కూడా ముందుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కోరిన వెంటనే ఈ అమృత్ భారత్ స్టేషన్ అనేది కూడా పునరుద్ధరణ చేయడం అనేది కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఖమ్మం రైల్వే స్టేషన్కి ఖమ్మం ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా కోరుకునేది ఏమిటంటే మాగుంట కుటుంబం తరఫున రండి, రైల్వే స్టేషన్ రండి, ఇనాగ్రేషన్ అప్పుడు అందరం కూడా కలిసి మనం ఈ ఫంక్షన్లో కూడా మనం పాల్పంచుకుంటూ గౌరవ ప్రధానమంత్రి గారి వారికి తోడ్పాటు కూడా మనం ఉన్నామనేది కూడా సంఘీభావం తెలపాల్సిందిగా కూడా అందరినీ మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో 7 మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ రోజు ఉదయం చేపల వేటకు వెళ్లిన బోటు హార్బర్ సమీపంలో అలల ఉధృతికి అదుపు తప్పి మత్స్యకారులపై బోల్తా పడింది. అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో బోటుతో పాటు మత్స్యకారులు పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయారు. మత్స్యకారులు బోటును పట్టుకొని ప్రాణాలతో ప్రమాదం నుండి బయటపడ్డారు. తాతారావు, ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన గంగపుత్రులు విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 2.5 లక్షల విలువ చేసే బోటు, 2 లక్షల విలువైన వల పూర్తిగా దెబ్బతిన్నాయి. గంగమ్మ తల్లి అనుగ్రహంతో ప్రాణాలతో బయటపడ్డామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. మీకు మంచి మార్కులు వస్తేనే నాకు కూడా మంచి మార్కులు వచ్చినట్లు, నా భవిష్యత్తు మీపై ఆధారపడి ఉంది అంటూ విద్యార్థులను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి అభ్యసన ఫలితాలు, పాఠశాల పనితీరుపై ఆరా తీసి 10వ తరగతి విద్యార్థులతో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఆరోగ్యంగా ఉంది తిన్నారా లేదు అల్లరి చేస్తున్నారా? క్లాస్ రూమ్లో వదిలేసి తిరుగుతున్నారా? నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు ఓన్లీ పాయింటర్. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల నాణ్యత, చదువుపై ఆసక్తి, సమకాలీన అంశాలపై వారి అవగాహనను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, ఐవీఆర్ఎస్ ద్వారా తల్లిదండ్రుల ఫీడ్బ్యాక్ అంశాలపై విద్యార్థులను ప్రశ్నించగా భోజనం బాగుందని తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు, షూలు, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని చెప్పారు. పాఠశాల లెర్నింగ్ అవుట్కమ్స్ 1.3 స్టార్ రేటింగ్ ఉండడంపై ప్రిన్సిపాల్ను ప్రశ్నించిన మంత్రి ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. వెనుకబడిన పాఠశాలలపై ఎంఈఓలు ప్రతి 15 రోజులకు ఒక్కసారి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.
విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని డ్రాపౌట్లు జరగకుండా ప్రతి విద్యార్థిని ట్రాక్ చేయాలని స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే విద్యా ఫలితాలు మెరుగుపడడం పట్ల మంత్రి అభినందించారు. వచ్చే ఏడాదికి లెర్నింగ్ అవుట్కమ్స్ 4 స్టార్ రేటింగ్ సాధిస్తామని పాఠశాల ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. 9% వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎంటైర్ ఏరియా. కానీ స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ అటెండెన్స్ కొంచెం మెరుగుపరచచ్చు. దానిపైన కొంచెం శ్రద్ధ పెట్టండి. అంటే డేటా గ్యాప్ ఉన్న ఇంటిమేట్ చేయండి. డిఏ గారు చెప్తే మేము చెక్ చేసుకుంటాం, నో ప్రాబ్లం. లాస్ట్ ఇయర్ మీరు అందరూ బాగా కష్టపడ్డారు, రిజల్ట్ బాగా వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి డిస్కషన్ వచ్చింది. 1,06,000 మంది వచ్చారు. అంటే మన పైన ఇంకా బాధ్యత పెరిగిందండి. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే మన పైన బాధ్యత పెరిగింది. జాగ్రత్తగా చేయాలి. ఎవ్రీథింగ్ వెరీ ఇంపార్టెంట్. మన ఆడపిల్ల, ఎస్పెషల్లీ ఆడపిల్లలు స్కూల్ డ్రాప్అవుట్ అవ్వకూడదమ్మా. అది ఐఎమ్ వెరీ క్లియర్. ఫోటో ఫోన్కి వస్తుంది సార్, డోంట్ వరీ. థ్యాంక్ యూ అన్న, ఉంటాను. ఓకేనమ్మా, నమస్కారం అమ్మా. ఏమ్మా బాగున్నారా? ఏమ్మా, సో 10th క్లాస్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఇప్పుడే మ్యాథ్స్ అన్నారు, ఎవరు ఎత్తట్లేదు చెయ్యి. వెనకాల ఉన్నాడు. అరే బ్యాక్ బెంచర్ మ్యాథ్స్లో కూడా గుడ్. ఇంకా మిగతా సైన్స్. సో న్యూస్ అంతా బాగానే ఫాలో అవుతారా? లేదంటే ఏదో ఇచ్చింది బట్టి కొట్టేస్తారా? కొత్త బుక్స్ అని అందినాయమ్మా, ఇయర్ బుక్స్ అని, యూనిఫామ్. ఓకే గుడ్. సో బయాలజీలో ఏంటి ఈరోజు చాప్టర్? మేడం గారు ఏం నేర్పిస్తున్నారు? ఎవరు ఒక్కరు చెప్పండి, చేయి పైకి ఎత్తండి, నేను పిలుస్తాను. చెప్పు చెల్లి. హార్ట్ గురించి. ఓకే ఓకే ఓకే. ఒకటేనా, 2 ఉంటాయా? ఒకటేనా? సో బ్లడ్ ప్రెషర్ అని చెప్పలేదు ఇంకా మేడం గారు. విచిత్రం ఏంటంటే 75% మందికి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ వచ్చింది తెలుసా? మనం తినే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ ఫ్యాక్టరీ అవుతాం. ప్రతిరోజు తింటే స్వీట్, ప్రతి పూట తింటే షుగర్ ఫ్యాక్టరీ అయిపోతాం. స్పోర్ట్స్కి వెళ్ళకపోయినా, పీటీ చేయకపోయినా, ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే మనకి షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. కొలెస్ట్రాల్ అంటే ఆయిల్ ఫ్యాక్టరీ. దాని తర్వాత బ్లడ్ ప్రెషర్, సాల్ట్ ఫ్యాక్టరీ. సో ఫుడ్ జాగ్రత్త చూసుకోవాలి. కొత్త చిక్కీ ఎలా ఉంది? అది మిల్లెట్స్ చిక్కీ ఇచ్చాం కదా. మీరందరూ బాగా చదవాలి. ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్లో మన స్కూల్ కొంచెం వెనకబడి ఉంది. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటో తెలుసా? ఎంతమందికి తెలుసు లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటో? ఎవరికి తెలియదు. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ప్రభుత్వము ప్రతి పాఠశాలకి మీ సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి కదా, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి, మీ అటెండెన్స్ ఉంటుంది, దాని తర్వాత 10th క్లాస్ రిజల్ట్స్ ఉంటాయి. అవన్నీ తీసుకుని ఒక లెర్నింగ్ అవుట్కమ్ స్కోర్ ఇచ్చాం మన పాఠశాలకి. సో మన పాఠశాల చూస్తే ఏంటంటే కొంచెం వెనకబడి ఉన్నాం. 5 స్టార్స్ రేటింగ్లో మనం 1.3 ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బెంచెస్, టీవీ, ప్లే గ్రౌండ్ ఇవన్నీ చూస్తేమో 3 స్టార్లు ఉన్నాం 5లో. ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిత అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబర్ పద్మలత అన్నారు. చీరాల ఏపీ మోడల్ స్కూల్ను పరిశీలించారు. స్కూల్ తాగునీరు, ఆహారం, విద్యుత్, మరుగుదొడ్లు, ఇతర వసతులను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. క్రీడల పట్ల స్కూల్ విద్యార్థుల ఆసక్తిని గుర్తించి స్పోర్ట్స్ కిట్స్ కోసం 25,000 రూపాయలు సాయం అందజేశారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చిందన్నారు. చదువులో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని ఆదర్శవంతంగా ఎదగాలని కోరారు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు. 3 days బాపట్ల డిస్టిక్ విజిట్లో భాగంగా ఈరోజు ఈపురపాలెం ఏపీ మోడల్ స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సదుపాయాలు, పిల్లల యొక్క బాగోగులు కూడా చూసాము. టాయిలెట్స్ అయితే లేవు, దాన్ని రెక్టిఫై చేసుకోవాలని ఇప్పుడే ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది. చాలా సబ్జెక్ట్స్లో కూడా పిల్లలు బాగా రాణిస్తున్నారు. ఫస్ట్ మంత్లోనే ఎగ్జామినేషన్ పెట్టినటువంటి రిజల్ట్ కూడా చూశాను. అవుట్ ఆఫ్ 25కి చాలామంది పిల్లలకు వచ్చింది. మ్యాథమెటిక్స్లో బ్యాక్లో ఉన్నారు.
ఆ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో బాగా రెక్టిఫై అవ్వడానికి వీకెండ్లో కానీ లేకపోతే డైలీ 4 to 5 అనేది ఆ టైమింగ్లో ప్రిన్సిపల్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. ఆ సబ్జెక్ట్లో మార్క్స్ బాగా రావడానికి 10th క్లాస్ పిల్లలతో కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి, మార్క్స్ తీసుకొచ్చుకోవడానికి. కావేరీ నదిపై మేకేదాటు డ్యాం నిర్మాణానికి సంబంధించి 2 రాష్ట్రాల్లో ఆందోళనలు ప్రకటించడంతో తమిళనాడు బస్సులను తాత్కాలికంగా నిలిపివేశారు. మేకేదాటు నిర్మాణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతు సంఘాల తరపున హోసూరు సమీపంలోని రాష్ట్ర సరిహద్దులో పాదయాత్ర చేస్తామని ప్రకటించారు. ఇందుకు పోటీగా కన్నడ సంస్థలు డ్యాం నిర్మించే తీరుతామని కర్ణాటక సరిహద్దుల్లోని అత్తిపల్లిలో ఆందోళనకు దిగుతామన్నారు. ఒకే సమయంలో 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఆందోళన ప్రకటించడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక వైపు వెళ్తున్న తమిళనాడు ప్రభుత్వ బస్సులను ఆపేశారు. కర్ణాటక ప్రభుత్వ బస్సులను ఇక్కడికి మామూలుగానే అనుమతించడం గమనార్హం. సూర్యలంక సముద్ర తీరంలోని దుకాణాలలో తినుబండారాలతో పాటు బే ఆఫ్ బాపట్ల వస్తువులను కూడా విక్రయించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సూర్యలంక బీచ్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హరిత రిసార్ట్ ప్రాంగణంలో సూర్యలంక బీచ్ రోడ్డు వైపు ఉన్న తినుబండారాల షాప్ను రంగులతో విద్యుత్ దీపాలతో సుందరీకరించాలని రిసార్ట్స్ మేనేజర్కు తెలిపారు. పోలీస్ చెక్పోస్టు పక్కనే ఉన్న పోలీసుల ముద్రశాల నిరుపయోగంగా ఉండడం వల్ల దానిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. బీటీ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు స్థలాన్ని మ్యాప్ ద్వారా పరిశీలించారు. సూర్యలంక బీచ్లో అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న ఆక్రమణలు తొలగించాలని, పంచాయతీ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించాలన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి బెన్హర్, ఏపీటీడీసీ ఏఈ శ్రీధర్, సర్వేయర్ లక్ష్మీనారాయణ, హరిత రిసార్ట్స్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఏమైనా కావాలంటే మీరు ఇక్కడికి వచ్చి వాష్రూమ్ యూజ్ చేయండి. ఓకే, అలాగే మన తుఫాన్ షెల్టర్ కూడా ఉంది, మీ స్టేషన్ కూడా ఉంది. అవును సార్. వివాహేతర బంధానికి అడ్డొస్తుండడంతో భర్తను దేవాలయానికని బయటకు తీసుకెళ్లి భార్య హత్య చేసిన ఘటన ఇది. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపిన మేరకు తమిళనాడులోని సూలగిరి పరిధి దేవసానపల్లెకు చెందిన రమేష్ హోసూర్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం బోయినపల్లెకు చెందిన హాసినితో అతనికి 2 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి 7 ఏళ్ల వయసున్న మౌలిక శ్రీ సంతానం. సోమవారం కుటుంబమంతా బోయినపల్లెకి వచ్చి మంగళవారం సంగనపల్లెలోని మల్లప్పకొండ మల్లేశ్వర స్వామి ఆలయానికని బైక్పై బయలుదేరారు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో హాసిని తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయ సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా మొదట భర్త, పాపతో హాసిని బైక్ పైన ఆలయానికి వెళ్లినట్లు కనిపించింది. తిరుగు ప్రయాణంలో భర్త తెచ్చిన బైక్ పైనే మరో 2 యువకులతో కలిసి తిరిగి వెళ్తున్నట్లు గుర్తించారు.
వాటి ఆధారంగా అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టగా మల్లప్పకొండ ఘాట్ రోడ్డు సమీపంలో రమేష్ మృతదేహం లభించింది. రమేష్ భార్యే మరో 2తో కలిసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసిందే. చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 42 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన 54,11,473 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య లబ్ధిదారులకు అందజేశారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. సంతోష్ రెడ్డి 1,09,000, మదన్ మోహన్ రావు దేశాయిపేట 1,50,000, ఎలియాస్ ముత్తి చంద్రశేఖరరావు, నక్కల మల్లేశ్వరి, ఈపురుపాలెం బి నీలిమ, ఈపురుపాలెం ఏపూరి శ్రీనివాసరావు, గండిపాలెం జమీవారిపాలెం 30,000 పెన్షన్ తీసుకుంటున్నారు. చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లో దొంగలించిన దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 15 బైకులను స్వాధీనం చేసుకున్నామని సిఐ దాసరి ప్రసాద్, ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు. నాయుడుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి బైక్ దొంగలించబడిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు క్రమంలో 3 బైకులు దొంగలించే దొంగలను అరెస్ట్ చేశామన్నారు. మద్దిపాడు మండలం కొలచనకోట గ్రామానికి చెందిన దేవరకొండ దినేష్ కుమార్, బల్లికురవ మండలం కొప్పెరపాడుకు చెందిన శరత్ బాబు, మరో మైనర్ బాలుణ్ణి అరెస్ట్ చేశామన్నారు. ప్రకాశం జిల్లా గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా గౌరవ డిఎస్పీ గారు ఒంగోలు డిఎస్పీ పర్యవేక్షణలో మేము మా ఎస్ఐ గారు సంపత్ గారు ఒక టీమ్గా ఏర్పడి ఇటీవల 11వ తేదీ పి నాయుడుపాలి గ్రామంలో ఒక బైక్ నైట్ టైం మిస్ అయింది. దాని మీద ఒక రిపోర్ట్ తీసుకుని తీసుకెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ముద్దాల కోసము మేము టీమ్గా మాకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజ్ అలా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒక టీంని గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ గురించి సెర్చ్ చేస్తుంటే ఈరోజు ఉదయాన్నే మంచిగలపాడు క్రాస్ రోడ్ వద్ద వాళ్ళు వస్తున్నట్టుగా సమాచారంతో మా ఎస్ఐ గారు సిబ్బందితో ఉండి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు దేవరకొండ దినేష్ కుమారు, మద్దిపాడు కొలసలకోట మద్దిపాడు ఒక వ్యక్తి, రెండో వ్యక్తి వచ్చి శరత్ బాబు, బల్లికూర వ్యక్తి, ఇంకో వ్యక్తి మైండర్ బాల్. వీళ్ళందరినీ కూడా పట్టుకుంటే వీళ్ళు గత 6 నెలల నుంచి వివిధ పోలీస్ స్టేషన్లు సుమారు మేము 15 బైకులను వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. అట్లనే వేరేలో ఒక 2 కలిసి మన దగ్గర ఈ పోయిన నెల బండ్లమూడిలో టెంపుల్ అఫెన్స్ జరిగింది. అంటే ఉండి ఆంజనేయ స్వామి శ్రీ ప్రసన్న వీరాంజనేయ స్వామి టెంపుల్లో ఉండి తీసుకుని పోయారు, అమౌంట్ ఏం పోవాలా, దాన్ని కూడా చేసింది వీళ్ళనే. వాళ్ళు దాన్ని అంగీకారం జరిగింది. ఆ కేసులో కూడా వీళ్ళని ఇద్దరు మాత్రమే వాళ్ళని చూపిస్తున్నాం. వీళ్ళకి గతనే ఫస్ట్ టైం జరగడం వీళ్ళు, అందువల్లే వీళ్ళు ఎక్కడ ఏలు ముద్దలు కానీ ట్రేస్ కాలేదు. ఫస్ట్ టైం అఫెన్స్ అంటే సంవత్సరం నుంచి చేస్తున్నారు, ఎక్కడ వీళ్ళు పట్టుకోవడం వల్ల ఇది జరగలేదు. ఇప్పుడు మీకు చూపిస్తాము. ఈ టీము గురించి ఎంతో ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడంతో, జిల్లా బైక్ పోవడంతో దీని గురించి ప్రత్యేకంగా మా ఎస్ఐ గారు
వాళ్ళ మీద గత కేసు కట్టినప్పటి నుంచి ప్రతి రోజు తిరుగుతూ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ బైక్లన్నీ కూడా సుమారు వీటి విలువ ఒక 10 లక్షల రూపాయలు ఉంటుంది. వీళ్ళని ఈరోజు కోర్టుకి రిమాండ్ పంపుతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. టీడీపీపై అభిమానంతోనే ఊరూరా నాయకుల విగ్రహాల ఏర్పాటు చేయడం అభినందనీయమన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నేతివారిపాలెంలో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాల ఆవిష్కరణ. వ్యవసాయంలో సాంకేతికత అందిపుచ్చుకోవాలన్న బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్. కిసాన్ మేళాలో శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని వెల్లడి. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోటు ప్రమాదం. ప్రాణాలతో బయటపడిన 7 మత్స్యకారులు, 2 తీవ్ర గాయాలు. డి న్యూస్లో నేటి మాట. నలుగురి మేలు కోరి ఒకసారి తల వంచినా పర్వాలేదు, కానీ ఒకరి మెప్పు కోసం వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.